మిగిలిన రోజులు షాప్ చూసుకునేవాడు. ఇక ఆ తర్వాత ప్రసాద్ ల్యాబ్స్లో షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్లు జరుగుతున్నాయని తెలిసి అక్కడికి వెళ్ళాడు. అక్కడే రాజేష్ అనే డైరెక్టర్తో సంపుకి పరిచయం ఏర్పడింది. ఇక్కడి నుంచి సంపు లైఫ్ మారిందని చెప్పొచ్చు. డైరెక్టర్ రాజేష్ 3 రోజుల తర్వాత సంపుకి కాల్ చేసి, నా దగ్గర ఒక స్టోరీ ఉంది, సినిమా తీయాలి అనుకుంటున్నాను, ఒకసారి నువ్వు హైదరాబాద్ వస్తావా అని అడిగారు. అందుకు సంపు సరేనని హైదరాబాద్ వెళ్ళి రాజేష్ని కలవగా అప్పుడే రాజేష్ హృదయకాలయం కథని సంపుకు వినిపించాడు. ఇదొక కామెడీ ఫిల్మ్ అని, ఇందులో హీరోగా నటిస్తావా అని సంపుని అడిగారు. అలాగే ఈ సినిమా చేసిన తర్వాత నచ్చకపోతే అందరూ మనల్ని తిట్టొచ్చు లేదా నచ్చి నవ్వుకోవచ్చు, తర్వాత సినిమా అవకాశాలు రావచ్చు రాకపోవచ్చు అని ముందే ఈ విషయాన్ని డైరెక్టర్ రాజేష్ సంపుకి చెప్పాడు. దాంతో సంపు ఈ సినిమాలో తాను హీరో అన్న విషయాన్ని మాత్రమే పట్టించుకొని ఇంకేమీ ఆలోచించకుండా ఓకే చెప్పేశాడు. అలా ఈ హృదయకాలయం సినిమాతో నరసింహాచారి పేరును సంపూర్ణేష్ బాబుగా, డైరెక్టర్ రమేష్ పేరును స్టీవెన్ శంకర్గా మార్చుకున్నారు. కెమెరామెన్లతో సహా అందరి పేర్లను మార్చేశారు. ఎందుకంటే ఒకవేళ సినిమా